హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు ఏదైతే ఉందో ఇది డోనేకల్లు గ్రామము, విడపనకల్లు మండలం, అనంతపూర్ జిల్లా అండి. ఇక్కడ వచ్చేసి ఈ డబ్బీ వేడిగి మిరపరకాన్ని ఎక్కువగా అధికంగా పండించే పంటల్లో ఈ డబ్బీ మిరపరకమే ఎక్కువగా ఉంటుంది, ఓపీ వెరైటీ. అయితే మనం వచ్చేసి రైతు పేరు వచ్చేసి సుధీర్. ఈ రైతన్న వచ్చేసి ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారన్న మీరు? 5 ఎకరాలు మిరప సాగు చేస్తూ ఉన్నాడు అన్న. అయితే మన తోటి కృష్ణమూర్తి గారు కూడా డీలర్ ఏదైతే ఉందో గడేకల్లు గ్రామానికి సంబంధించిన డీలరు. ఈయన షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్స్ షాపు. మన గడేకల్లు హైవే రోడ్డు మీదనే ఉంటుంది. ఏదైతే ఉందో అనంతపూర్ టు బళ్ళారి వెళ్ళే హైవే రోడ్డు మీదనే ఉంటుంది షాప్ కూడా. అయితే దీని గురించి మనం మేజర్గా రావడం కారణం వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది త్రిగుణాస్త్ర. అలానే రిజల్ట్ ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఎన్ని రోజులు అయిందన్న దీన్ని స్ప్రే చేసి? వారం అయింది. అంటే మీ తోటలో వారం కింద ఏ పరిస్థితుల్లో ఉన్నాయి ఈ తోట? మామూలుగా వారం కింద పూత ఇదంతా పైన ముదురు ఎక్కువ ఉండే. ఓకే, ముదురు ఎక్కువగా ఉండేది, పూత కూడా లేకుండేనా? ఓకే, ఇప్పుడు మామూలుగా ఈ పూత కానీ ఇవన్నీ ఇప్పుడు కనిపించే ఈ పూతలు ఏం లేకుండేనా దీనికి? ఈ చిన్న చిన్న కాయలు కానీ పిందెలు కానీ ఏం లేకుండేనా అప్పుడు? ఇప్పుడు వచ్చిన ఈ కొత్త పూతలు కానీ ఈ పిందెలు కానీ అన్ని దీనికి వచ్చినట్టువేనా? ఇంకొకటి నల్ల తామర కానీ ఎర్రనల్లి కానీ ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో? క్లీన్ అయినాయి కదా? అంటే ఇప్పుడు కొన్ని మందులు కొడతాము అయినా కంట్రోల్ కావు. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వారం అయింది అన్నారు. ఈ వారం రోజుల్లో ఈ చిగుర్లు మాడిపోవడం కానీ, ఇక్కడే దగ్గర చూపి ఇట్లాంటి చిగుర్లు మాడిపోవడం కానీ ఏవైతే ఉన్నాయో ఈ చిగుర్లు మాడడం కానీ ఇట్లాంటివి ఏం లేవు కదా? సమస్యలు ఏమీ లేవు. ఇప్పుడు మొత్తానికి దీన్ని కొట్టిన తర్వాత క్లియర్గా ఉంది కదా? ఈ వారం రోజులైన ఎటువంటి సమస్య అయితే లేదు. ఇప్పుడు మామూలుగా మీ ఏరియాలో చాలా మంది వాడే ఉంటారు, వాడినారా ఇక్కడ దీన్ని? 5 మంది మొత్తం. ఓకే, వెంకటేశ్వర్లు, రాఘవేంద్ర, శేఖర్ మొత్తం 4 వాడేసినారు అక్కడైతే. మొత్తం దాదాపు అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది మొత్తం బిట్టిది? 15 ఎకరాలు ఉంటుంది. మొత్తం 15 ఎకరాల రైతులు అండి. ఒక్కొక్కరు ఒక రకంగా అందరికి కూడా ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర అయితే వాడుకున్నారు. మొత్తానికి వాడిన తర్వాత మీకు ఏమన్నా దీనివల్ల అంటే మొక్క తెలుపు అవ్వడం కానీ అట్లాంటిది ఏమన్నా జరుగుతుందా? నలుపుగానే వస్తుంది. ప్రతిది వెంటనే పిందెగా మారుతుందా? ఇప్పుడు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూపి ఒకసారి. ఇప్పుడు మనకు ఆకులు ఉన్నాయి కాబట్టి తెంపి చూపిస్తున్నాను. ఈ పిందెలలో దీనికి అయినట్టువే కదా? ఇప్పుడు లావుకాయలు అయితే వద్దు, కిందవి ఈ కొత్త మొత్తం దానికి వచ్చినట్టువే కదా? ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని? చెప్పొచ్చు కదా? చెప్పచ్చు. మీరు కూడా ఇప్పుడు సరే, ఇప్పుడు సపోజ్కి మీరు కూడా చాలా మందికి రైతులకు ఎక్కువగా ఇప్పుడు అన్న అంటే ఇదంతే ఎవరికి తెలుసు, మీరు డీలరు సపోజ్కి చాలా మందికి ఇచ్చుంటారు. ఎలా ఉంది దీని ఫీడ్బ్యాక్? బాగుంది. ప్రతి రైతు ఇప్పుడు మనం కూర్చున్నాడు వచ్చి చెప్పినాడు కదా రైతు. అవును, వచ్చి మా పొలంలో నంబర్ 1 ఉంది. అవును, ఇది కావాలన్నప్పుడు దానికి. అవునవునవును. అంటే ఇప్పుడు మామూలుగా మీరు కూడా గమనిస్తున్నారు కదా, ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇంత దాదాపు అంటే కిందన కాయలు లేవు, పైన కాపు పట్టేసినాయి. ఏదైతే ఉందో ఈ చెట్టు కూడా లేవు, ఇట్లా పైన జుట్ల మీద కాపులు పట్టినాయి. పట్టినా కూడా పట్టిన దాని మీద మళ్ళీ గ్రోత్ వస్తుంది. అంటే మంచి గ్రోత్ వస్తూ మంచి కాపు కూడా సెట్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇదంతా కొత్త పిందెలల్లా దీనికేనండి దిగినేది. ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు మన భూమిత్ర ఆర్గానిక్స్ మెటాఎక్స్ కూడా అమ్మినారు మీరు. ఎట్లా ఉంది దాని ఫీడ్బ్యాక్ కూడా? బాగుంది. అది కూడా ఎక్కువ నెలలు ఉన్నప్పుడు కొద్దిగా మనం జంప్ కానీ పోలీస్ కానీ యాడ్ చేసుకొని మన మెటాఎక్స్ లోకి జంపు, దీంట్లోకి వచ్చేసి పోలీస్, దాంట్లో డౌటే లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. చూడండి ఎంత న్యాచురల్గా ఎంత పూతుందో చూడండి. దగ్గర దగ్గర గెనుపులు రావడం కానీ ఎంత నీట్గా ఉంది ఉండేది కూడా మొత్తం మీద. రైతు కూడా బరువు అనుకోకుండా 1600 రూపాయలు తక్కువ రేట్లో. ఇంకొకటన్నా ఇది చిగుర్లు కూడా మాడట్లేదు చూడు, మాడిపోలేదు. ఇప్పుడు కొన్ని మందులు కొడితే 8 రోజుల కాలం నిలబడవు అసలు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎంత నీట్గా ఉందంటే రైతుకు మంచి హ్యాపీనే కదా. అందులో డబ్బీ రకం అంటే మరి అంత ఈజీ కాదు. దీని మీద మందు పని చేయడం అంటే కూడా ఈజీ కాదు ఖచ్చితంగా. దీంట్లో అట్లాంటి పరిస్థితి ఏమీ లేదండి, మంచిగా సక్సెస్ అయింది. ఇప్పుడు రైతు కూడా ఇక్కడే ఉన్నారు. ఏమంటారన్నా నేను చెప్పిన మాటలు ఇవన్నీ? బాగా సక్సెస్ అయింది మొన్న మాత్రం. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. అదే ఇదండి మొత్తానికైతే ఇప్పుడు మన డీలర్ కృష్ణమూర్తి గారు చెప్పినది కానీ అన్న సుధీర్ అన్న చెప్పినది కానీ వీళ్ళిద్దరి మాటల్లో కూడా మీరు విన్నారు. అలానే ఎవరైతే మన ఉరవకొండ, అలానే గుంతకల్లు, అలానే విడపనకల్లు, ఇక్కడ గడేకల్లు గ్రామం నుంచి కానీ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో దగ్గరలో ఎక్కడైనా మీకు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ కానీ త్రిగుణాస్త్ర కానీ మీకు ఇబ్బంది పడకుండా ఎక్కడ దొరుకుతుందనే విషయానికి వస్తే ఇన్ని రోజులైతే తెలియక చాలామంది ఇబ్బంది కూడా పడి ఉంటారు. అలాంటి ఇబ్బంది పడకుండా ఏదైతే ఉందో అన్న పేరు వచ్చేసి కృష్ణమూర్తి, ఆయన షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి బాలాజీ ఫర్టిలైజర్స్. ఎక్కడ అడ్రస్ చెప్పండి అండి ఒకసారి? గడేకల్ అంటే మెయిన్ సర్కిల్ ఏమన్నా? తిమ్మాపురం రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉంటుంది, కరెక్ట్ సర్కిల్లోనే ఉంటుంది. ఇదండి, ఎవరికైనా కావాలనుకుంటే కూడా ఈ ప్రోడక్ట్లు భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళవి ఏదైనా కానీ ఇతని దగ్గర మన యూట్యూబ్ ఛానల్లో చెప్పేది నేను భూమిత్ర ఆర్గానిక్స్ చెప్తా ఉంటాను కదా, ఖచ్చితంగా ఆ 2 ప్రోడక్ట్లు ఈ షాప్లోనే దొరుకుతాయి. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా అక్కడే దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదండి రైతన్నలకి. ఏమంటారు అన్న చివరిగా?
బాగుందిలేనా చెప్పొచ్చు కదా ఇంకా చెప్పచ్చు హ్యాపీనే కదా, ఏమి ఇబ్బంది అయితే లేదు కదా, ఏమి ఇబ్బంది లేదు ప్రతి రైతుకు చెప్పొచ్చా? చెప్పచ్చు ఓకేనండి, మొత్తానికైతే ఈ వీడియో థ్యాంక్ యూ.